క్యాబేజు తాలింపు ఇంకా చుక్కకూరనా? చుక్కకూర టమాటా ఏం లేదా వేసేది? మనం టమాటా పచ్చిమిర్చి తిరువాత వేస్తాం కదా. చుక్కకూర పప్పా లేకపోతే చుక్కకూర కూరనా? పప్పే బేడలు వేస్తాం. అచ్చా 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 అచ్చా. మామూలుగా అయితే చుక్కకూర టమాటా ఇంకా పుల్లగూరలాగా చేసుకుంటే కూడా భలే టేస్టీగా ఉంటుంది. రెండు కూరలాగా కూర. అవును. ఇది మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. గోంగూర అయితే వేసుకుంటాం, చుక్కకూర కూడా ఇది కూడా వేసుకోవచ్చు. మటన్లో, చికెన్లో బాగుంటుంది. ఓకే. ఒక చిన్న మైక్ మంచిది తీసుకొస్తే మంచిగా సెట్ అయింది. ఇక్కడికే నలుపు ఉండకూడదంట. రైస్ పెట్టేసినావా? కింద పక్కది ఆన్ చేసేసి ఇప్పుడే పెట్టినాం కదా రైస్. వాళ్ళు కూడా పోతే కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా తెల్లగడ్డ, ఎండుమిర్చి, తెల్లగడ్డ, లైటర్ మంచిగా గాలా కదా, అందుకే చూస్తా ఉన్నా. అదే అనుకున్నా ఆయన కూడా. లైటర్లో గ్యాస్ కదా మమ్మీ ఉండేది? కాదు, గ్యాస్ కాదు, రెండు స్పార్క్ వస్తుంది. మరి గ్యాస్ వస్తే స్పార్క్ వస్తుంది కదా. స్పార్క్ ఎలా వస్తుంది? గ్యాస్ కాదు, దాన్ని పప్పు వేయాలేము కదా ఇంకా. మంచిగా ఎగుతుంది. నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర. మంచి స్మెల్ కూడా వస్తుంది. చుక్కకూర మొత్తం వేసేసి కడిగేస్తున్నావా? దీంట్లో టమాటాలు వేసేసినాం. ఎర్రగడ్డలు వేసేస్తే అయితే వాటర్ వేసేసాను. ఓకే ఓకే. ఆకు కూడా వేయించాలా మనము? ఇంగు వేస్తావా? ఇది ఇంకో ఏ బ్రాండ్? క్లాసిక్ హింగ్. క్లాసిక్ హింగ్ బ్రాండ్ ఇది. హింగువా వెజిటేరియన్ 100%. ఇదో ఈ మమ్మీ
గట్టిగా ఉంది కదా. బేడ పెట్టాలి. కుక్కర్ ఒక రకంగా చేస్తారు, మళ్ళీ పోపు పెట్టుకుంటారు. ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు 3 ఒక 1.5 కప్పు అంతా కలిపి 1 కప్పు. ఎర్రపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు 1 గంట నానబెట్టి దాంట్లో పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఇంగు వేసేసినాం అంతే. ఈ కప్పుతో అన్నమాట. బాగుంది కప్పు, అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో. శనగకాయలు కూడా వచ్చు కానీ అవి ఎక్కువ ఉడికేదానికి లేట్. శనగకాయ వేరే తొందరగా ఉడుకుతాయి కూడా, అవి ఉడకవు. మంచిగా ఘాటు వాసన వస్తుంది, పోపు వాసన. ఎన్ని గ్లాసులు నీళ్ళు పోయాలి మనము? చూసుకుంటా, పైకి రాదా అది? చూసుకొని ఇంకా మొత్తం నిండిపోతే పైకి వస్తాయి కదా. చాలా మంది కుక్కర్లు ప్రాబ్లం అయింది చాలా మందికి. ఏం రాదా? మన చిన్న కుక్కర్లో తప్పొద్దా మరి? అది ఉడికి కొద్ది కిందికి పోతుంది. కిందికి పోతుంది కదా. ఓహో, ఉడికేగలికి అది కిందికి వెళ్ళగలికే పైన అర్థం వరకు ఉడుకుతుంది. అర్థమైంది. ఎర్రగడ్డ వేసే, ఎర్రగడ్డ తాలింపు. అదే నీకు గుర్తు చేద్దామని తొందరగా వద్దాం అనుకున్నా. 12:30కి స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోద్ది మంది. నాకు ఇంట్లో పూజ గీజ అయిపోయాక 11 పైన అయిపోయింది. అదే అనుకున్నా, మళ్ళీ నువ్వు తక్కువ ఉంటావులే, కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు అని. కొంచెం సీరియల్ ఏదో ఒకటి చూస్తే ఒకటి రిలాక్స్ అవుతుంది అనుకో. నాకు అవును, హ్యాపీగా ఉంటే కొంచెము మంచిగా ఉంటుంది, మైండ్ రిలాక్స్ అయితే మళ్ళీ వచ్చి ఉండదు. వామ్మో డేంజరస్ మమ్మీ. ఇట్లయితే ఆ లైటర్ ఆర్డర్ చేయకూడదా మీషోలో, లేకపోయినా అమెజాన్లో ఇస్తే వచ్చేస్తుంది ఈరోజే.
జెప్టోలో ఆర్డర్ ఇచ్చేదా, డబ్బులు కట్టిస్తా? తింటాను. ఏమో మరి చూస్తానండి ఇప్పుడు. చూడు తిన్నదా పెద్దదా డబ్బులు ఏది కావాలి నీకు? వాళ్ళు చెప్తారు బాబు నాకు సరే మరి చెప్పు మరి. లైటర్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నూనె, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఏం లేదు. ఒట్టి నూనె, కరివేపాకు. ఓహో, తెల్లగడ్డ పేస్ట్, ఎర్రగడ్డలు వేసేసి, ఉల్లిగడ్డ ఎర్రగడ్డ అదే ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే పసుపు వేసే అవసరం లేదా మనము? అది వేసినాక వేస్తాను. జీలకర్ర జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తే మంచిదేమో కదా. ఉల్లిగడ్డ కూడా ఎక్కువ ఫ్రై చేయకూడదు. కారప్పొడి, పసుపు, కారప్పొడి కూడా ముట్టి పసుపే. పసుపు ఒక హాఫ్ చెంచానా? ఒక చెంచా. ఒక చెంచా వేసుకోవాలా? మూత పెట్టేస్తావా ఇప్పుడు? మూత పెట్టేసి అట్నే వదిలేసేయాలా? ఓకే, మూత పెడితే కొంచెం మగ్గుతుందా? అవసరం ఉంటే కొద్దిగా నీళ్ళు వేయాలి అంతే. ఓకే ఓకే ఓకే. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక చెంచా. నీట్గా క్లీన్ అయిపోయింది. ఫుల్ స్పార్క్లింగ్ అవుతుంది. ఉందా? తాగుదాం మమ్మీ. బీట్రూట్ ఇప్పుడు అది ఆకలి అవుతుంది, ఎపిటైజర్గా పనిచేస్తుంది అది. అది తాగితే కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకొని. అందరు ఇదే కిచెన్లో వంట చేస్తూ ఎనర్జీ తక్కువ అవుతుందని కొంచెం డ్రింకులు చేసుకొని పెట్టుకొని తీసి పెట్టిన పొడి కొట్టుకున్నామా. మిరియాలు సాయంత్రం ముద్దు పెట్టారు. ఇంకా చలికాలం మిరియాలు చాలా అవసరం మనకి. సాయంత్రం ముద్దు పెట్టారు. ఉప్పు వేయవా? లేదంటే తింటున్నాను. ఆహా, దీంట్లో వేస్తే వేసుకుంటారు ఇప్పుడు ఏం మరి చాలా మంది మిరియాలు పొడి వేస్తే ఇట్లా, నేను వేసుకుంటాను కొంచెం. వేసుకుని చాలా మంది ఉప్పు మిరియాల పొడి వేస్తే బాడీకి పడుతుంది అంటారు. జ్యూస్, బీట్రూట్ జ్యూస్. సరే, తాగడానికి అవును. సాయంత్రం ఇబ్బంది. అది కూడా తాగేద్దాం మనం, ఎందుకు వేస్ట్. తాగు, మళ్ళీ వేడైపోతుంది. బయట మళ్ళీ ఎండ బాగా వచ్చింది.
ఈ పప్పుల పొడి ఎందుకో? దానికి క్యాబేజ్కి. క్యాబేజ్ కా? ఈరోజు భలే ఉన్నింది మమ్మీ టిఫిన్. కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, చాలా ఎనర్జీగా అనిపించింది నాకు తింటే. కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను. చాలా ఎనర్జీగా ఉండింది. ఇంకో రకాలుగా చేస్తారు. మ్మ్. అది లూజ్ అయింది, మళ్ళీ టైట్ చేసినాను. అది లూజ్ అయితే అట్లా పైకి వస్తుందా? చాలా మంది ఇది ప్రెషర్ వల్ల వస్తా అని ఇది కుక్కర్ కి చుట్టూ పక్క ఆయిల్ పూసేస్తారు బ్రష్ తో. బీట్రూట్ లో మిరియాల పొడి వేసుకుంటే మంచిగా ఉంది కదా. 3 రకాలుగా ఏదో వచ్చింది విపరీతంగా. ఇది లూజ్ అయిపోయింది. నిన్న అది చూస్తుంటే 3 పక్కల నుంచి ఇట్లా వస్తుంది.